అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక తప్పుడు అంశాన్ని, ఒక అబద్ధపు అంశాన్ని శాసనసభ వేదికగా ఒక మంత్రి పైన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కొండం దోవి ఎలకను పెట్టిన చందంగా ఈ రాష్ట్ర ప్రజల్ని, నిండు అసెంబ్లీని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి కంకణబద్దులై వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ఒక పెద్ద అబద్ధానికి తెరదించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డాడని, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి మైనింగ్ చేస్తుంది, ఈ మైనింగ్ కు అనుమతులు లేవు అని చెప్పేసి మాట్లాడారు. మేము ఈ సందర్భంగా హరీష్ రావు గారిని సూటిగా అడుగుతున్నాం, అసలు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి మైనింగ్ ఉన్నదా? ఎక్కడ మైనింగ్ లీజ్ ఉన్నది? అసలు వాళ్ళు మైనింగ్ చేసిండ్రా? వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నమాట నిజమే, కానీ క్రషర్ ఉన్నదా? రాఘవ పేరుతో క్రషర్ ఉంటే చూయించు, రాఘవ పేరుతో మైనింగ్ లీజ్ ఉంటే చూయించు. కానీ లేని అబద్ధాన్ని, లేని అంశాన్ని రాఘవ గ్రూప్కి అద్ది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బదనం చేయడానికి కంకణబద్దులయ్యారు బావబామర్దులు. ఇది వాస్తవం. యాక్చువల్ ఈడ మైనింగ్ లేదు. ఎక్కడన్నా అండర్ గ్రౌండ్ సెల్లారు కొడుతున్నప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి బోర్లు తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తుంటే ఆ డంపింగ్ కాడ క్రషింగ్ చేసుకుని అమ్ముకోవడానికి నా తిరుమల కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకుని రోడ్డు కాంట్రాక్టర్లకు, బిల్డర్స్ కు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఏ శిక్షకైనా సిద్ధమనో రా, మరి బహిరంగ క్షమాపణ చెప్పు, నేను తప్పు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ క్రషరు రాఘవది కాదు, రాఘవలో అసలు మీరు డైరెక్టర్లే లేరు, నాకు వచ్చినటువంటి తప్పుడు సమాచారంతో ఈ సమాజానికి నేను తప్పుడు సంకేతాలను ఇచ్చినా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా నన్ను క్షమించమని చెప్పేసి అడగండి. కానీ ఇలాంటి తప్పుడు భావజాలాన్ని, తప్పుడు వాతావరణాన్ని, తప్పుడు సంస్కృతిని, రెచ్చగొట్టేటువంటి సంస్కృతిని, మనుషుల యొక్క విలువల్ని మంటగలిపేటువంటి పదాల్ని, మనుషుల యొక్క విలువల్ని దిగదార్చేటువంటి ఇట్లాంటి వైఖరి మీరు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హరీష్ రావును, కేటీఆర్ని హెచ్చరిస్తాను.